ఏలూరు జిల్లా సత్రంపాడు, ఏలూరు మండలం సత్రంపాడు గ్రామంలో ఫిర్యాదు అయిన పెందుర్తి విక్టర్బాబు, ఈయన రైల్వేలో ఎంప్లాయీగా పనిచేస్తారు. ఈయన 24వ తేదీ మన ఏసీబీ ఏలూరు ఏసీబీ ఆఫీస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈయన ఫిర్యాదు ఏంటంటే, ఆయన రైల్వేలో పనిచేస్తూ ఉండగా అతని మీద 2 కేసులు ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైనట్లు, అవి 2 కూడా చీటింగ్ 420 సెక్షన్తో కేసులు రిజిస్టర్ అయినాయి. 2023 సంవత్సరంలో కేసు రిజిస్టర్ అయితే దానికి 41A సిఆర్పిసి ప్రకారం నోటీసు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. తర్వాత 2024 సంవత్సరంలో ఫిబ్రవరిలో నమోదైన కేసుకు సంబంధించి ఈయన వెంటనే హైకోర్టులో అప్రోచ్ అయ్యి హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ 41A సిఆర్పిసి ప్రకారంగా నోటీస్ సర్వ్ చేయాలని చెప్పేసి పోలీసు వారిని ఆదేశిస్తూ ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ 41A నోటీసు గురించి ఈయన ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారైన వెంకటేశ్వరరావు, సిఏ వెంకటేశ్వరరావు గారిని కలవడం జరిగింది మార్చి నెల 4వ వారంలో. అప్పుడు ఆయన ఈ నోటీసు సర్వ్ చేయాలంటే కనుక మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఫస్ట్ 50,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసినట్టు ఆ సిఏ వెంకటేశ్వర గారు, అదేవిధంగా అతను దగ్గర పనిచేసే కానిస్టేబుల్ రాజేంద్ర, వీళ్ళు తరచూ అతన్ని మీరు ఈ నోటీస్ సర్వ్ చేయాలంటే మీకు డబ్బులు కట్టాలి, ఒకవేళ మీరు కనుక డబ్బులు కనుక లంచం కనుక పే చేయకపోతే ఈ కేసు సెక్షన్ పెంచి అరెస్ట్ చేస్తామని వివిధ రకాలుగా బెదిరిస్తూ జరుపుతున్నారు. ఈయన చాలా రోజుల పాటు కనపడకుండా పోతే చివరికి ఈ నెలలో ఒకసారి మా రాజేంద్ర కానిస్టేబుల్ గారి ద్వారా సిఏ గారిని కలవడం జరిగింది. అప్పుడు ఆయన, మీరు సడన్గా 50,000 నుంచి 2 లక్షలు మీరు కట్టాలి, లేకపోతే నేను సెక్షన్ మార్చి తిరిగి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టుగా బెదిరించడం జరిగింది. సో ఈయన బెదిరిపోయి అప్పటి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఉంటే తిరిగి వీళ్ళ ఇంటికి కూడా మనుషులు పంపించి మీరు వస్తారా అరెస్ట్ చేయమంటారా అన్నట్టుగా బెదిరిస్తున్నటువంటి ఆయన ఏసీబీని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత మేము ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి తర్వాత దీనికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసి నిన్న ట్రాప్ ఆర్గనైజ్ చేసాం. అంటే 25వ తేదీ రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో ఈ ఫిర్యాదు అయిన విక్రబాబు 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ సిఏ గారు అవైలబుల్గా లేరు. ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్తే అక్కడ ఇసాక్ అనే కానిస్టేబుల్కి విషయం చెప్తే ఆయన వాళ్ళ సిఏ గారికి ఫోన్ ద్వారా ఇన్స్ట్రక్షన్ తీసుకుని ఇతను తీసుకొచ్చిన 50,000 రూపాయలు అతన్ని తీసుకోమని చెప్పేసి ఫోన్ ద్వారా ఆదేశాలు తీసుకుని పోలీస్ స్టేషన్ బయట ఈ 50,000 రూపాయల లంచం తీసుకుంటా ఉండగా మధ్యవర్తుల సమక్షంలో మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తర్వాత అతను ఆ ఇసాక్ అనే కానిస్టేబుల్ ఈ క్యాష్ని తన చేతితో తీసుకుని ప్యాంట్ జేబులు పెట్టుకోవడం జరిగింది. తర్వాత మధ్యవర్తుల సమక్షంలో ఈ కెమికల్ టెస్ట్ అనేది మేము టెస్ట్ చేసిన తర్వాత కలర్ కూడా చేతికి, అదేవిధంగా ప్యాంట్ జేబుకి సంబంధించి కూడా రావడం జరిగింది. అతను ప్యాంట్ జేబులో ఉన్న 50,000 రూపాయలు క్యాష్ కూడా మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి తదుపరి విచారిస్తూ ఫర్దర్గా పూర్తి డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా ముందుగా ఈ లంచం డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిలో ఉన్న అక్కడ రాజేంద్ర అనే కానిస్టేబుల్ కూడా అతనికి కూడా ఆధారాలు లభించినాయి. అతనితో పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడు స్టేషన్ హౌస్ ఆఫీసరు సిఐ వెంకటేశ్వరరావు గారు కూడా సెక్యూర్ చేసుకుని ఆయన కూడా విచారించి ఈ కేసులో అతని మీద కూడా ఆధారాలు లభించడం జరిగింది. ఈ కేసులో ఈ సిఐ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ రాజేంద్ర, అదేవిధంగా కానిస్టేబుల్ ఇసాకు, వీళ్ళు ముగ్గురిని కూడా ఈ ఉదయం అరెస్ట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ పంపించడం జరిగింది. అనంతరం ఇప్పుడు కోర్టుకి రిమాండ్కి రాజమండ్రి ఏసీబీ కోర్టు రిమాండ్కి
పంపించడం జరుగుతుంది. దీంతోపాటు ఫర్దర్గా కూడా ఆల్ టెక్నికల్ ఇతర ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసి కేసుని సక్రమైన రీతిలో కోర్టులో సాక్ష్యాధార ప్రవేశపెట్టి శిక్ష పడేటట్టుగా చేస్తాం. మరో విషయం ఏంటంటే చాలామంది ఎవరన్నా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయాల్సిన పనికి చేయడానికి కానీ చేయకుండా ఉండడానికి కానీ ప్రజల దగ్గర నుంచి లంచం డిమాండ్ చేసినప్పుడు కొద్దిగా ఈ ప్రాసెస్ గురించి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి కొద్దిగా వెనక అడుగేస్తున్నారు. చాలా సింపుల్ ప్రాసెస్. మనకి 14400 ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దానికి కాల్ చేస్తే మన ఏసీబీ ఆఫీస్ నుంచి వాళ్ళ ఫోన్లో మాట్లాడు కానీ పర్సనల్గా మాట్లాడు కానీ ఈ ప్రాసెస్ అనేది మేము చేస్తాం. ఎవరన్నా లంచం డిమాండ్ చేసినప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరుగుతుంది. ఏమి దీనికి సంబంధించి పెద్ద ప్రాసెస్ ఏ ఉండదు, మేమే చేసుకుంటాం అంతాను. తర్వాత అన్ని చోట్ల కూడా మన ఏసీబీకి సంబంధించిన డిఎస్పీ నెంబరు అదేవిధంగా మా ఇన్స్పెక్టర్స్ నెంబర్లు కూడా మన డిస్ప్లేలో గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర పెట్టడం జరిగింది. అవసరమైన సందర్భాల్లో ఇమీడియట్గా మనం 14400 ద్వారా మీరు దాని ఏమంటారు కంప్లైంట్ చేయొచ్చు. లేకపోతే పర్సనల్గా కూడా ఫోన్ నెంబర్కి మాట్లాడి కంప్లైంట్ చేస్తే కనుక మేము చట్ట ప్రకారం మేము చేయగలిగినంత చేసి వాళ్ళకి లంచాలు ఇవ్వనవసరం లేకుండా మేము హెల్ప్ చేస్తాం. అదేవిధంగా ఖచ్చితంగా లంచం ఇవ్వాలి అనే దౌర్జన్యం అనేది చేస్తే కనుక వాళ్ళని మనం ట్రాప్ చేసి పట్టుకుని రిమాండ్కి పంపిస్తాం. అదేవిధంగా శిక్ష కూడా పడేటట్టుగా చేస్తాం. కాబట్టి మీరు ప్రజలకి కొద్దిగా చేయాల్సి ఉంటుంది. మరొకటి ఏంటంటే నిన్న కొద్దిగా చూడడం జరిగింది. ఈ కేసులో కంప్లైనెంట్ కూడా అతని మీద 2 కేసులు ఉన్నాయి. అతను 2 కేసులు నమోదైనవి. ఆ కేసులు నమోదైన ప్రతి వాళ్ళు కూడా రుజువైనట్టు కాదు. సో కేసులు ఒక ముద్దాయిగా ఉన్నా కానీ వారికి అన్ని రకాల హక్కులు ఉంటాయి. సో ఆ ముద్దాయిగా ఉన్నంత మాత్రాన వాళ్ళకి లంచం డిమాండ్ చేసే అవకాశం లేదు. ఎవరిని లంచం డిమాండ్ చేసినా ఈ చట్ట ప్రకారంగా ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారంగా మేము చర్య తీసుకుంటాం. అదేవిధంగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ట్రాప్ కేసు కాకుండా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈ లంచం తరతరాలుగా సంవత్సరాల తరబడి 10 సంవత్సరాలు 10 సంవత్సరాల తరబడి లంచం ద్వారా ఆస్తులు సంపాదించుకుని వాళ్ళకు ఉండాల్సిన ఆస్తి కన్నా ఎక్కువ ఆస్తులు మనకు సంపాదించుకున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తే మేమన్నీ కూడా ముందుగా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి మన ఏసీబీ హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకుని ముఖ్యమైన ప్లేసెస్ అన్నీ కూడా హౌస్ సెర్చెస్, లాకర్ సెర్చెస్ ఇవన్నీ చేసి కూడా వాళ్ళ మీద కూడా తగిన రుజువులు లభిస్తే వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాం. కాబట్టి మీరు అటువంటిది ప్రజలు ఎవరైనా బాగా లంచాల ద్వారా సంపాదించారు, వీళ్ళు మంచి ఎక్కువ ఆస్తులు సంపాదించారనే ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా మీరు ఎక్కడైనా గమనిస్తే కనుక మనకి ఏసీబీకి మనకి 14400 ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్గా లెటర్ రాసి కానీ లేకపోతే ఫోన్ చేసి కానీ తెలియపరిస్తే కనుక మేము ప్రాసెస్ చేసి అటువంటి వాళ్ళ విషయంలో కూడా మేము చర్య తీసుకుంటాం.